నమస్తే అండి. నమస్తే నమస్తే. మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు పిఎం అయితే ఎలా ఉంటుంది? చరిత్రను తిరగరాస్తాడు. నిరంతరం ప్రజల కోసం కొట్లాడు. 15 సంవత్సరాలు ప్రజల కోసం పోరాటం చేసిన ఇలా డిప్యూటీ సీఎం అయ్యిండు. ఇలా చూసుకుంటే గిట్ట నిరంతరం ప్రజల పక్షాన మాట్లాడితే కంపల్సరీ పిఎం అవుతాడు. అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇలా ప్రజలను నమ్ముకొని ప్రజాపక్షాన కొట్లాడితే కంపల్సరీ అవుతారు. ఎందుకంటే మనం చూసుకుంటే గతంలో కూడా చూసుకుంటే మన తెలంగాణ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు కరీంనగర్ జిల్లా నుంచి కూడా ప్రధానమంత్రి అయ్యింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా కంపల్సరీ ప్రధానమంత్రి కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే వారికి సత్తా ఉంది, ధైర్యం ఉంది, సనాతన ధర్మం కోసం కొట్లాడే తత్వం ఉంది, వాయిస్ ఉంది, వాక్చాతుర్యం ఉంది, నిరంతరం ప్రజల కోసం పనిచేసేటువంటి సత్తా ఉంది. కాబట్టి కంపల్సరీ వారు కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే ఎంతమంది సీఎంలు ఉన్నా నరేంద్ర మోడీ గారు మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారితో చాలా చనువుగా సన్నిహితంగా ఉంటారు. సో ఎలా అనిపిస్తుంది అన్న? చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే భారతదేశం మొత్తంలో కూడా ఇంతమంది ఉన్నా కూడా మన తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి మన డిప్యూటీ సీఎం గారు మన సినిమా హీరో కాబట్టి వారికి అంత ప్రియారిటీ ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే గిట్ట మనం చూసుకుంటే గిట్ట అయ్యేలా వారు 15 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ఆ నరేంద్ర మోడీ గారు వారి దగ్గర అంత పేరు చంపడం చాలా గొప్ప విషయం. కాబట్టి కంపల్సరీ వారికి కూడా మంచి రాబోయే రోజులలో పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నా. ఓకే. సో ఎంత మంచి చేసినా కళ్యాణ్ గారు కొంతమంది కిందికి లాగాలని చూస్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? రాజకీయంలో ఉన్నప్పుడు కామన్ అది. ఎందుకంటే ఒకవేళ మనం పైకి వెళ్తుంటే ఫస్ట్ కిందికి లాగా వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి కంపల్సరీ ఎంత లాగుతే అంత పైకి వెళ్తూ ఉంటాడు, ఎంత లాగుతే అంత పైకి వెళ్తాడు. కాబట్టి కంపల్సరీ వారు కంపల్సరీ సక్సెస్ అవుతారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డికి మన కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి పరిపాలనలో? జగన్ రెడ్డి గారు ఎవరి మాట వినాడు. పవన్ కళ్యాణ్ గారు అందరినీ చూసుకుంటూ ప్రజలలో వండుకుంటూ ముందడికి వెళ్తాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ ఉన్నారు. ఓకే. సో ఓవరాల్గా కళ్యాణ్ గారి గురించి 1 wordలో చెప్పమంటే ఏం చెప్తారు? సూపర్ డైనమిక్ లీడర్. మన దేశంలో పవన్ కళ్యాణ్ గారి ఇలాంటి నాయకుడు పుట్టడం చాలా గొప్ప విషయం. ఫ్రీడమ్ ఫైటర్స్లో కళ్యాణ్ గారిని చూస్తే మీకు ఎవరు గుర్తుకొస్తారు? నాకు చెగ్వేరా గుర్తొస్తాడు. ఎందుకన్నా? ఎందుకంటే అది పవన్ నైజం అట్లా ఉంటుంది. కాబట్టి మంచిగా వారు చెగ్వేరా గుర్తొస్తాడు నాకు.